మంచిది. కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇదిన వాక్య ధ్యానం కొరకు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, నీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవా. అయ్యో, ఈ దినమున మేమందరము ఇలాగూ సంఘముగా చేరి ఉపవాసాన్ని ప్రకటించుకుని మరలా నీ సన్నిధిలో మా ఆత్మీయ జీవితములను బలపరుచుకోవటానికి నీవు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను. అయ్యా, ఈరోజు నీ సన్నిధిని ప్రేమించి వచ్చినటువంటి బిడ్డలందరినీ బట్టి నీ కృతజ్ఞతలు దేవా. వచ్చిన బిడ్డలందరినీ కూడా ఈరోజు నీ వాక్యము ద్వారా మీరు దర్శించండి. అయ్యా, మాట్లాడే దేవుడవు నీవేనైనా మనుషుల మాటలు ఎవరి జీవితాలని బాగు చేయలేవు, ఎవరి హృదయాల్లోనూ కూడా మార్పును కలుగు చేయలేవు. నీవు మాట్లాడితేనే మా జీవితాలు కదిలించబడతాయి. నీ స్వరమే మమ్మల్ని సరిదిద్ది సత్య మార్గంలో నడిపించగలుగుతుంది కనుక నీ స్వరం వినాలని ఆశిస్తూ ఉన్నాం. దయచేసి మాతో మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మ స్వరాన్ని వినిపించండి. మా హృదయములలో పశ్చాత్తాపమును మారు మనస్సును పుట్టించండి. నీ దాసును కూడా అభిషేకించి అయ్యా నీ యొక్క సాధనంగా వాడుకొని నూతనమైన కార్యమును మా జీవితాల్లో జరిగించి సహాయం చేయండి. ఈ స్థలాన్ని మీ ఆధీనంలోనూ తీసుకోండి. ప్రతి అభ్యంతరాన్ని మీరు విరగ్గొట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. హల్లెలూయా. మరి ఈరోజు దేశమంతా కూడా దినోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అందరూ కూడా వేడుక చేసుకుంటున్నటువంటి సమయం ఇది. ఎందుకనంటే మరి కొన్ని సంవత్సరాల క్రితం మరి బ్రిటిష్ యొక్క పరిపాలనలో భారతదేశము చాలా అణిచివేయబడింది. వారి యొక్క పరిపాలనా క్రమంలో ప్రజలందరూ కూడా బానిసలుగా బ్రతకాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏది కూడా మనం అనుకున్నట్టుగా మన ఆశ ప్రకారంగా జరిగించుకోవటానికి అవకాశాలు లేనటువంటి పరిస్థితి అన్నమాట. మన హక్కులు, మన సంపద, మన కష్టము అన్నీ కూడా దోచుకొనబడ్డాయి. ఆ సమయంలో కొంతమంది దేశము కోసం ఏదైనా చేయాలి, ఈ బానిసత్వంలో నుండి ప్రజలను విడిపించాలి అనే ఆలోచన చేత వారు ప్రయత్నించినటువంటి ఆ ప్రయత్నము కొంతమందిలో ఉజ్జీవాన్ని రేకెత్తించింది. మొదట కొద్దిమందితో ఆరంభమైన పోరాటం తర్వాత దేశమంతా కూడా ఆ పోరాటంలో పాలు పొంది ఆ బ్రిటిష్ వారితో పోరాడి దేశానికి స్వాతంత్రాన్ని తీసుకుని వచ్చారు. ఆ క్రమంలో చాలా కుటుంబాలు నష్టపోయాయి, చాలామంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. కానీ వారు చేసినటువంటి పోరాటము ఈరోజు దేశానికి స్వాతంత్రాన్ని తీసుకుని వచ్చింది. అందుకే నేటికి కూడా ఆ స్వాతంత్ర సమరయోధులను మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. అక్కడక్కడ వారి విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో కూడా వారి యొక్క చిత్రపటాలు ఉంటాయి. సో సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా ఆ స్వాతంత్ర సమరయోధులను జ్ఞాపకం చేసుకుంటూ వారి వీరోచితమైన పోరాటాన్ని బట్టి ఈరోజు మనం ఎంతగా ప్రశాంతతను కలిగి ఉన్నామో, ఆ బంధకాల నుండి విడుదల పొంది ఎలా మనము మన ఇష్టాన్ని కొనసాగిస్తున్నామో లేదా మన హక్కులను మనం కలిగి ఉండగలుగుతున్నామో ఈ రోజుకి కూడా మనము వాటిని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. సో దానిని బట్టి ఈరోజు భారతదేశం అంతా కూడా ఆనందిస్తూ ఉంది. ఓకే, ఒక బానిసత్వపు బ్రతుకులో నుండి మేము బయటకు తీసుకుని రాబడ్డాం. దాని కొరకు కొంతమంది చేసిన పోరాటము మాకిట్టి ఆధిక్యతను దయచేసింది అని చెప్పి భారతదేశం అంతా ఆనందిస్తూ ఉంది. మనం కూడా ఆనందిస్తూ ఉన్నాం. ఎందుకంటే అదే భారతదేశంలో మనం కూడా ఉన్నాం. ఒకవేళ ఆ స్వాతంత్రము మనకు దొరికి ఉండకపోతే నేడు అదే బానిసత్వంలో మనం కూడా కొనసాగవలసి వచ్చేది. కానీ ఆ పోరాట వీరుల యొక్క ప్రయత్నాలు సఫలం చేయబడటం వలన ఈరోజు మనం అందరము కూడా స్వతంత్రంగా బ్రతుకుతూ ఉన్నాం. అయితే ఈరోజు లోకమంతటికీ కూడా కేవలము దేశానికి కలిగినటువంటి స్వాతంత్రాన్ని బట్టి వారు ఆనందిస్తూ ఉన్నారు. బట్ క్రైస్తవులముగా మనము
రెండు విధాల స్వాతంత్రములను బట్టి మనం ఆనందిస్తూ ఉన్నాం. ఒకటి, దేశమునకు కలిగినటువంటి స్వాతంత్రమును బట్టి ఆనందిస్తూ ఉంటే, రెండవదిగా పాపపు బానిసత్వములో నుండి మనం విడిపించబడినటువంటి ఆ స్వాతంత్రమును బట్టి కూడా ఈరోజు మనం ఆనందించగలుగుతూ ఉన్నాం. ఈ రెండవ ఆనందము అందరికీ లేదు. దీంట్లో అందరూ ఇంకా పాలివారు కాలేదు. ఇంకా దేశంలో చాలామంది వారి పాపములలోనే వారు బంధించబడిన వారై, ఆ బానిసత్వములోనే వాళ్ళు ఇంకా కొట్లాడుతూ, అదే బానిసత్వంలో వారు అణచబడుతూ, వారి జీవితాల్లో ఇంకా సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవించలేనటువంటి పరిస్థితులు వారి జీవితాల్లో ఉన్నాయి. కానీ దేవుని మహాకృప, యేసు ప్రభు పాపము పైన చేసినటువంటి పోరాటములో ఆయన విజయాన్ని సంపాదించి, ఆ విజయంలో మనల్ని కూడా పాలివారనుగా చేయడం వలన మనకి ఈ స్వాతంత్రము అనుగ్రహించబడిందట. సో దీనిని బట్టి ఈరోజు మనం అందరము ఆనందించగలుగుతూ ఉన్నాం. ఒకవేళ సాతాను పైన మనకి విజయం దొరకకపోతే, పాపమును గనక యేసు ప్రభు జయించి ఉండకపోతే, ఈరోజు మనం కూడా ఆ పాపపు బానిసత్వంలోనే బందీలుగా ఉండిపోవలసి వచ్చేది. ఆ బానిసత్వం వలన ఎంతమంది జీవితాలు ఈరోజు సమాజంలో నష్టపోతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఏదో ఒక రకమైన బానిసత్వం. కొంతమంది తాగుడికి అలవాటు పడిపోయి బంధింపబడిన వారు ఉన్నారు. మరి కొంతమంది ఇతర మత్తు పదార్థాలకి అలవాట్లయిపోయి వాటిలో బంధింపబడి బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒక పక్క జీవితాలు నష్టపోతున్నాయి, మరొక పక్క కుటుంబాలు విచ్ఛిన్నం అవుతూ ఉన్నా కూడా వారు మాత్రము దాంట్లో నుండి బయటకు రాలేనటువంటి బందీలుగా వారు బ్రతుకుతూ ఉన్నారు. ఇవే కాదు, లోకంలో మరి ఇంకా భయంకరమైనటువంటి బానిసత్వపు బ్రతుకులు చాలా మందిలో ఉన్నాయి. కామము యొక్క బానిసత్వం మరికొంతమంది జీవితాల్లో కనబడతా ఉంది. కామాతురత అని బైబిల్లో రాయబడి ఉంది. అది కూడా ఒక రకమైన బానిసత్వమే. దాని వలన ఎంతోమంది జీవితాలు నష్టపోతూ ఉన్నాయి. ఇరుపక్షములుగా, ఒక పక్కన నష్టపోయిన కుటుంబాలు, అంటే ఎవరైతే ఆ ఇబ్బందికి గురి చేయబడ్డారో వారు ఒక పక్క నష్టపోతూ ఉంటే, ఆ పాపము చేసిన వారి యొక్క కుటుంబాలు కూడా వారిని బట్టి నష్టపోతూ ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. మూర్ఖత అనేది ఒక బంధకం. అది కూడా ఈరోజు ప్రజల జీవితాల్ని నష్టపరుస్తూనే ఉంది. దానివల్ల కూడా చాలామంది ఇబ్బందులకి గురి చేయబడతా ఉన్నారు. చాలామంది నష్టాలను అనుభవిస్తూ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఒక్కొక్క మనిషి జీవితంలో ఒక్కొక్క రకమైన బంధకము కొనసాగుతూనే ఉంది. సమాజము కొన్నింట్లో విడుదల పొందింది, ఇంకా కొన్నింటిలో విడుదల పొందడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. ఆ ప్రయత్నంలో ఈరోజు మనం కూడా కొనసాగుతూనే ఉన్నామనే విషయాన్ని మనం గమనించగలగాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. ఏ స్వాతంత్రము దేవుడు మనకు అనుగ్రహించాడట? ఒకప్పుడు మనము ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో ఎలాగైతే వారు నలగొట్టబడ్డారో, అలాగే మనం అందరము కూడా సాతాను యొక్క బానిసత్వంలో మనం నలగొట్టబడ్డాం. అది మనకందరికీ కూడా తెలిసిన సత్యమే. ఆ బంధకాల్లో నుండి బయటకు రావడానికి మనం చాలా ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. బట్ మన సొంత బలముతో దాంట్లో నుండి మనం బయటకు రాలేకపోయాం. మన సామర్థ్యము ఆ పోరాటానికి సరిపడినంతగా లేకుండా అయిపోయినందున అందులోనే మన జీవితాల్ని ఇక కొనసాగించవలసి వచ్చింది. ఆనాడు ఇజ్రాయేలీలను మోషే ఎలాగైతే నాయకుడుగా ఉండి వారిని విడిపించి బయటకు తీసుకుని వచ్చాడో, యేసు ప్రభు ఆ పాపపు బానిసత్వములో నుండి మనకి నాయకుడుగా ఉండి ఆయన మనల్ని విడిపించి బయటకు తీసుకుని వచ్చాడు. ఆలోచన చేయండి, ఈ బానిసత్వంలో నుండి బయటకు రావడానికి చాలామంది చాలా వాటిని కోల్పోవలసి వచ్చింది. స్టిల్ ఈ రోజుకి కూడా మనం స్వాతంత్ర సమరయోధులను గురించి ఎందుకు గొప్పగా చెప్పుకుంటున్నాం? వారు చేసిన త్యాగము చిన్నది కాదు, చాలా పెద్ద త్యాగం. ఎందుకనంటే ఒక వ్యక్తి కోసము ఇంకొకరు ప్రాణం పెట్టడం చాలా కష్టం. ఇప్పుడు ఇక్కడ ఉన్న మిమ్మల్ని నా కోసం చనిపోండి అని అన్నాం అనుకోండి, ఎవరైనా వచ్చి చనిపోవడానికి ఇష్టపడతారా? ఎవరి కోసం చనిపోవడానికి ఇష్టపడరు. మామూలుగా అంటాం, అవసరమైతే నీ కోసం నా ప్రాణం అడ్డేస్తానని. కానీ ఓ మాటతోటి అనడం వేరు, దాన్ని క్రియారూపకంగా జరిగించటం వేరు. జరిగించవలసినటువంటి సమయం వచ్చినప్పుడు
ఎవరు కూడా ఆ సాహసాన్ని చేయలేరు. నాకు తెలిసిన ఒక అంకుల్ గారు ఉండేవారు. ఆయనకి కిడ్నీలు 2 పాడైపోయాయి. కిడ్నీలు 2 పాడైపోయి ప్రతిరోజు ఆయనకి డయాలసిస్ చేయాల్సి వచ్చేదన్నమాట. సో హాస్పిటల్లో డాక్టర్స్ ఏమన్నారంటే, మీ కుటుంబీకులు ఎవరైనా ఒకవేళ మీ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎవరైనా ఉండి మీకు ఒక కిడ్నీ ఇవ్వగలిగితే మీకు కొద్ది వరకు ఈ సమస్యలో నుండి ఉపశమనం కలుగుతుంది, ఈ డయాలసిస్ బాధలన్నీ తగ్గుతాయి, మీరు కొంచెం ఆరోగ్యం విషయంలో కుదుట పడగలుగుతారు అని చెప్పారట. ఆ కుటుంబము ఎప్పుడైతే ఈ మాట విన్నారో వాళ్ళ గురించిన ఆ బ్లడ్ టెస్ట్లన్నీ చేయగానే ఆ కుటుంబంలో ఒకరిది ఆయనతో ఆ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిందన్నమాట. ఇప్పుడు ఆ మ్యాచ్ అయ్యేదాకా టెన్షనే, మ్యాచ్ అవుతుందో లేదో అని ఆ పేషెంట్ యొక్క టెన్షన్ అన్నమాట. దొరికితే బాగుండు, మన ఇంట్లో వాళ్ళదైతే డబ్బులు పెట్టి కొనుక్కోకర్లేదు కదా. మామూలుగా ఒక కిడ్నీ కొనాలంటే ఎంత, 30 లక్షలు పడుతుంది అనుకుంటాను, నాకు తెలీదు. ఎవరిదైనా ఒకసారి అమ్మితే అర్థమవుతుంది మనకు కూడా. హల్లెలూయా. సో ఒక కిడ్నీ కాస్ట్ ఎంత ఉంటుందో మనకు తెలియదు, కానీ బయటకు వెళ్ళి కొనాలంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అదే మన ఇంట్లో వాళ్ళది అనుకోండి, మనకి ఫ్రీగా దొరికేస్తుంది, దానికి డబ్బులతో కొనక్కర్లేదు. కాబట్టి పేషెంట్ ఆలోచన ఎలా ఉంటుందంటే, అబ్బా మా వాళ్ళది బ్లడ్ గ్రూప్ కలిస్తే బాగున్నాను, మా వాళ్ళది నాకు మ్యాచ్ అయితే బాగున్నాను అంటది. ఇంట్లో వాళ్ళ భయం ఎలా ఉంటుంది, నాది కాకపోతే బాగున్నా, మ్యాచ్ అవ్వకపోతే బాగుండు, ఎందుకంటే అయ్యిందంటే కిడ్నీ లాగేస్తారు. ఇప్పుడు మన ఇంటి వాళ్ళకి ఒక కిడ్నీ మనం ఇవ్వాలంటే మనకు ఒక భయం, బాబు రేపొద్దు నాకేమైపోతుందో, నాకెంత పెద్ద సమస్య ఏర్పడుతుందో. ఈ విధమైన భయం ఏం చేస్తుంది అంటే, నా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోతే బాగున్ను అని అనిపిస్తుంది. ఏం చేస్తాం, దేవుని నిర్ణయం, ఆ ఇంటి వాళ్ళలో ఒకరిది బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది. మ్యాచ్ అవ్వగానే ఈయన అంటాడు, మీద ఒక కిడ్నీ నాకు ఇవ్వండి, ఈ సమస్య నుండి నేను బయటపడగలుగుతాను కదా. వాళ్ళు ఏమంటారంటే, బాబాయ్ నేను ఇవ్వాలని నా వల్ల కాదు. ఇంట్లో వాళ్ళే, కుటుంబీకులే, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉంది, ఒకరికొకరు అన్నీ చేసుకుంటూనే ఉన్నారు. అయినా కూడా ఒక అవయవం మన దగ్గర ఉన్న రెండింటిలోంచి ఒకటి ఇవ్వాలి అని అంటే మనకి ఎంత భయం అనిపిస్తుందో ఆలోచన చేయండి, ఎంత కంగారు ఆందోళన ఏర్పడుతుందో ఆలోచన చేయండి. ఆ టైంలో మనం ఎంత ప్రేమించే వ్యక్తికైనా అవి ఇవ్వాలనంటే కొంచెం భయం కూడా స్టార్ట్ అయిపోతుంది మన జీవితంలో. పాపం ఆయనకి ఇవ్వలేదు, చనిపోయారు అట్లానైనా. ఒక అవయవమును ఇవ్వడానికి, మన ఇంట్లో వారికి ఇవ్వడానికి మనం ఇంత సంకోచిస్తాం కదా, ఇంత ఇబ్బంది మనకి కలుగుతుంది కదా. మరి అలాంటిది బయట కుటుంబాల కోసము తన కుటుంబాన్ని నష్టపరుచుకుంటూ ఒకరు ప్రాణత్యాగం చేయడం అనేది అది ఇంకెంత పెద్ద సమస్యనో ఆలోచన చేయండి. దాన్ని జయించాలనంటే ఆ వ్యక్తి అన్ని విషయములలో తన్ను తాను చంపుకున్నవాడై ఉండాలి. మన స్వాతంత్ర సమరయోధులు అలా అన్ని విషయాలలో తమను తాము చంపుకోవడానికి ఇష్టపడ్డారు కాబట్టే దేశం కోసం వాళ్ళు పోరాడి ప్రాణత్యాగం చేశారు. వాళ్ళకి పిల్లలు ఉన్నారుగా, వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయిగా. ఇప్పుడు నా ప్రాణం పోతే నా కుటుంబం ఏమైపోతుంది, నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది, ఎవరి కోసమో నేనెందుకు ప్రాణత్యాగం చేయాలని ఒకవేళ వాళ్ళు స్వార్థం చూపించుకున్నారనుకోండి, బహుశా స్వాతంత్రం దొరకకపోయేదేమో భారతదేశానికి. కానీ వాళ్ళు అన్ని విషయాలలో నష్టపోయి దేశం కోసం వారు ప్రాణత్యాగాన్ని చేయడాన్ని బట్టి ఈరోజు వాళ్ళను గొప్పవాళ్ళుగా పరిగణించి వాళ్ళని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అలాగే యేసు ప్రభు కూడా మన కొరకు చేసిన త్యాగం అలాంటిదే. ఒక భూమి మీద పుట్టిన సామాన్యమైన మానవుడు చేసిన త్యాగాన్ని మనం ఎంత గొప్పగా ప్రశంసిస్తూ ఉంటే, పరలోకాధిపతి అయినటువంటి యేసు ప్రభు సాధారణమైన మానవునిగా భూమి మీదకి దిగి వచ్చి పాపం చేస్తున్న మన కొరకు ప్రాణత్యాగం చేయడం అని అంటే అది ఇంకెంత ప్రశంసనీయమైనటువంటి కార్యమో ఆలోచన చేయండి. బాధాకరమైన విషయం ఏంటనంటే, మనకు అనుగ్రహింపబడినటువంటి ఆ స్వాతంత్రాన్ని బట్టి ఈరోజు మనము ఆనందించటానికి బదులుగా ఆ స్వాతంత్రాన్ని మనం పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లోనే మన జీవితాలు కనబడుతూ ఉన్నాయి. అందుకే ఆ గలతీ పత్రికలో పౌలు చెప్తున్న మాట, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. ఆయన నష్టపోయి మనల్ని బాగు చేశాడు. ఆయన సమస్తమును కోల్పోయి మనకి సమస్తమును అనుగ్రహించాడు. అన్ని విషయాలలో ఈరోజు మనం ఏవేవి పొందుకున్నామో అవన్నీ కూడా మన కొరకు ఆయన కోల్పోవలసి వచ్చిందన్నమాట. అంటే ఒకరి నష్టము
ఈరోజు మనకి మేలు కలుగు చేసింది. ఒకరి త్యాగము మనకి విమోచనను అనుగ్రహించింది. అందుకే వాళ్ళని గురించి మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. స్వాతంత్ర సమర యోధులను మనం ఎలాగైతే ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామో, యేసు ప్రభు చేసిన త్యాగాన్ని కూడా ప్రతి దినము మనం జ్ఞాపకం చేసుకోవాలట. ఎందుకు చేసుకోవాలి? ఈరోజు మనం ఇలా స్వతంత్రంగా ఉన్నామనంటే ఆయన వలననే అది సాధ్యమైంది. ఇలా మనము విమోచనలో ఉండగలుగుతున్నాము అనంటే అది ప్రభువు వలననే మనకు అనుగ్రహింపబడింది. ఎందుకనంటే ఆ కార్యాన్ని ఇంకెవ్వరు చేయలేరు. స్వాతంత్ర సమర యోధులు ఎలాగైతే తమను తాము ప్రత్యేకించుకుని దేశం కోసం పోరాడారో, యేసు ప్రభు కూడా అలాగే మన పాపముల కొరకు పోరాడాడు. అయితే స్వాతంత్రం విషయంలో పర్టికులర్గా ఆయనే చేయాలని లేదు. ఎవరి హృదయంలో ప్రేరణ కలిగిందో వాళ్ళు వెళ్ళి పోరాడడానికి అవకాశాలు ఉన్నాయి. బట్ పాపం విషయంలో పోరాడడానికి అందరికీ అవకాశం లేదు. ఎవరైతే ఆ పాపములో నుండి మనల్ని విడిపించాలనుకుంటున్నారో ఆయన పరిశుద్ధుడై ఉండాలి. మరి భూమి మీద ఎవరు పరిశుద్ధులు ఉన్నారు? అందరూ బంధకాల్లో ఉన్న వాళ్ళే కదా. మరి అందరూ బంధకాల్లో ఉన్నప్పుడు మనకు విడుదలను కలుగు చేయగలిగిన వారు ఎవరయ్యా ఉన్నారు అని అంటే ఆ అర్హత కలిగిన వాడు యేసు ప్రభు ఒక్కడే. అందుకొరకు యేసు ప్రభు మానవునిగా శాప శరీరమందు మన కొరకు ఆ శిక్షను భరించాడట. పౌలే అంటాడు రోమాపత్రికలో, మన కొరకు ఆయన పాప శరీరమును ధరించిన వాడై భూమి మీదకి దిగి వచ్చి ప్రాణత్యాగాన్ని చేశాడు, మనకు విమోచనను అనుగ్రహించాడు అని. సరే, స్వాతంత్రం అనుగ్రహింపబడింది, దానిని బట్టి సంతోషం. అయితే ఇంకొక సమస్య కూడా ఉంది. అందులోనే అంటాడు ఏంటనంటే, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంట? యేసు ప్రభు మన కొరకు చేయాల్సిన పని చేసేసాడు. స్వాతంత్రమును మనకు అనుగ్రహించాడు పాపము నుండి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలా? మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకోకుండా మనకి ఇవ్వబడిన స్వాతంత్రంలో మనం నిలిచి ఉండాలి. స్టిల్ ఇప్పటికీ కూడా మిలిటరీ వాళ్ళు మనకు చేస్తున్నటువంటి సహాయం ఏంటి? మిలిటరీ ఫోర్స్ని అసలు ఎందుకు ఏర్పాటు చేసింది గవర్నమెంట్ అని అంటే, ఏ స్వాతంత్రము మనకు అనుగ్రహింపబడిందో ఆ స్వాతంత్రాన్ని మరలా దొంగిలించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మన చుట్టూ చాలా దేశాలు ఉన్నాయి. ఆ దేశములలో ఎవరైనా వచ్చి మన మీద పోరాటం చేసి మరలా మనల్ని బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. స్టిల్ అందుకే కదా మిలిటరీ ఇప్పటికీ కూడా బోర్డర్స్లో వాళ్ళు కావలిగా ఆస్తూ మన కొరకు పోరాటాలు చేస్తూ ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నా కూడా స్టిల్ ఇంకా దేశాన్ని సంరక్షించే విషయంలో చాలామంది ఆశను వ్యక్తపరుస్తూనే ఉన్నారు. ఎందుకు ఇంకా మిలిటరీ ఫోర్స్ మనకు అవసరమైంది? ఆల్రెడీ మనకు స్వాతంత్రం వచ్చేసింది కదా. ఇప్పుడు మనం 78వ సంవత్సరపు వేడుకను చేసుకుంటున్నాం కదా. మళ్ళీ ఇంకా ఎందుకు పోరాటాలు అని అంటే, ఆ దొరికిన స్వాతంత్రాన్ని మరలా పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. మనకు అనుగ్రహింపబడిన దానిని మరలా దొంగిలించటానికి శత్రువు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇది మనకు అర్థం కావాలంటే, ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో నుండి బయటకు వచ్చిన తర్వాత శత్రువు వాళ్ళని మరలా బంధించే ప్రయత్నం చేసేసాడా, లేకపోతే వదిలిపెట్టేశాడా? వాళ్ళ బంధకాల్లో ఉండగా వారి యొక్క ఆధీనంలో నుండి బయటకు రాగానే శత్రువుకి అది నచ్చలేదట. ఇన్ని సంవత్సరాలు వారు మన ఆధీనంలో ఉన్నారు, మనకి చాకరీ చేశారు, వాళ్ళు చాలా పనులు వాళ్ళ చేత చేయించుకున్నాం, ఇప్పుడు వాళ్ళు మనల్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోతున్నారు. అలా ఎలా వదిలేసాం వాళ్ళని? మళ్ళీ పదండి వాళ్ళని పట్టుకుని బంధించి తీసుకుని వద్దాం పదండి అని చెప్పి ఫరో తన సైన్యం అంతటిని పోగు చేసుకుని ఆ ఇజ్రాయేలీలను బంధించి తీసుకుని వెళ్ళడానికి బయలుదేరి వచ్చాడట. సేమ్ ఈరోజు సాతాను కూడా అదే ప్రయత్నాన్ని మన జీవితంలో చేస్తున్నాడు. మనం ఇలా స్వతంత్రంగా బ్రతకడం వాడికి ఇష్టం లేదు. మనం ఇలాగా ప్రభువులో ఆనందించటము వానికి నచ్చట్లేదు. తిరిగి మరలా తనతో పాటు మనల్ని నరకానికి తీసుకుని వెళ్ళడానికి, వాడితో పాటు నష్టపోయేటువంటి గుంపులో మనల్ని బంధించటానికి సాతాను ఇప్పటికీ కూడా మన జీవితంలో బంధించే ప్రయత్నాన్ని చేస్తూనే ఉన్నాడట. అక్కడ బోర్డర్లో శత్రుమూకను తరిమికొట్టడానికి సైన్యం చాలా కష్టపడతా ఉంది. బాధాకరమైన విషయం ఏంటనంటే, బయట శత్రువు ఒకడైతే లోపల శత్రువు ఇంకొకడు. ఒకవేళ నిజంగా మిలిటరీ వాళ్ళు కనుక వాళ్ళకి మనం మైక్ ఇచ్చి
మీరు చేస్తున్న వీరోచితమైన పోరాట విషయంలో మీ అనుభవాల గురించి మాట్లాడండి అని అన్నాం అనుకోండి, 2 విధాల మాటలు వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది. ఏంటనంటే, ఒకటి, దేశము కోసం మేము పోరాడుతున్నందుకు మేము చాలా గర్విస్తున్నాం, దేశం కోసం మా ప్రాణాలైనా అర్పిస్తాం, కాబట్టి అటు అవకాశం మాకు దొరికినందుకు మేము చాలా గర్విస్తున్నాం. అది వారు చెప్పే మొదటి మాట. రెండో మాట ఏంటో తెలుసా? మేము ఎంత ప్రాణాలకు తెగించి పోరాడుతున్నా స్వాతంత్రము ఏదైతే మనకు అనుగ్రహింపబడిందో దాన్ని కాపాడే ప్రయత్నాలు మేము చేస్తుంటే, బయట శత్రువుని మేము ఆపగలుగుతుంటే, దేశంలోనే కొంతమంది శత్రువులు తయారై దేశ స్వాతంత్రాన్ని పాడు చేసే ప్రయత్నం చేస్తున్నారు, దానికి మాకు బాధ అనిపిస్తుంది అనే మాట వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకో తెలుసా? బయట నుండి వచ్చే శత్రువు ఒకడైతే లోపలే ఉండి దేశాన్ని పాడు చేసే శత్రువు మరొకడు అన్నమాట. ఈరోజు దేశము బయట నుండి వచ్చే శత్రువు నుండి కాపాడబడుతుంది. మిలిటరీ వాళ్ళు చాలామంది పోరాడుతున్నారు. మొన్న కూడా రీసెంట్గా ఒక పోస్టర్ చూశాను. 2 పిల్లలు తమ తండ్రి మిలిటరీలో ఆ పోరాటంలో చనిపోతే ఆ తండ్రికి వాళ్ళు వీడ్కోలు చెప్తా ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా ఆయన మృతదేహాన్ని మోసుకుంటూ వెళ్తున్నప్పుడు చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని చూసినప్పుడు బాధ అనిపించింది. తండ్రి చనిపోయాడు, అఫ్కోర్స్ గవర్నమెంట్ ఏదో ఒక సపోర్ట్ ఇవ్వచ్చేమో, కానీ ఎంత ఇచ్చినా కోల్పోయిన తండ్రిని అయితే తిరిగి మరలా తీసుకుని రాలేరు. ఆ లోటు ఆ ఇంటిలో ఎప్పటికీ అలా ఉండిపోతూనే ఉంటుంది. ఆ పిల్లలు తండ్రిని కోల్పోయినందుకు చాలా నష్టపోతారు, చాలా బాధ వాళ్ళకి అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఆడుకున్న ఆ తండ్రి ఇప్పుడు వాళ్ళతో ఆడుకోలేడు. ఇన్ని రోజులు తండ్రి ప్రేమను పొందిన పిల్లలు ఇప్పుడు ఆ ప్రేమను సంపాదించుకోలేరు. అన్ని విధాలుగా ఆ కుటుంబం కాస్త నష్టపోయినట్లే. ఆ సంఘటన చూడగానే బాధ అనిపించింది. అయ్యో, వాళ్ళంతగా ప్రాణత్యాగం చేసి మన కోసం పోరాడి ఈ స్వాతంత్రాన్ని కాపాడుతూ ఉంటే ఆ పోరాటంలో ఒక కుటుంబం నష్టపోవలసి వచ్చింది కదా అని ఒక బాధ అనిపించింది. కానీ ఇంకొక బాధ ఏంటనంటే, బయట నుండి వచ్చే శత్రువుని కాపాడే విషయంలో ఇప్పటికీ చాలామంది పోరాడుతూ ఉంటే లోపల ఉన్నవారు ఆ విలువ తెలియక అనవసరమైన కారణాలతోటి దేశం యొక్క స్వాతంత్రాన్ని పాడు చేస్తున్నారు. అవునా? ఇప్పుడు స్వాతంత్రము పోగొట్టుకోవడానికి ఎన్ని రకాల పోరాటాలు జరుగుతున్నాయో. కులం గురించిన ఒక సమస్య, అందరము కలిసి కట్టుగా ఉండవలసినటువంటి ప్రాంతంలో ఇప్పుడు కులాన్ని గురించినటువంటి విభేదాలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. మళ్ళా దేశము ముక్కలుగా మారిపోయే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. కుల వ్యవస్థను గురించి కొట్లాటలు అన్నమాట. అక్కడేమో శత్రువుల కోసము మన దేశంలో ఉన్నవారు పోరాటం చేసి ప్రాణాలు పెడుతుంటే, ఇక్కడున్న ప్రజలేమో అనవసరమైన కారణాలతోటి కొట్లాట్లు పెట్టుకుని ప్రాణాలు తీసుకుని దేశాన్ని నష్టపరిచే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఒక పక్క కులం కోసం పోరాటం, ఒక పక్క మతం కోసం పోరాటం, మరొక ఆస్తుల కోసం పోరాటం, మరొక పక్క ఆ సొంత ప్రలోభాలకు గురైపోయి అనవసరమైనటువంటి వాటి కోసం ప్రాణాలు తీసేస్తున్న వాళ్ళు ఒకళ్ళు అన్నమాట. ఇలా దేశం ఎన్నో కారణాల చేత దానికున్న స్వాతంత్రాన్ని పోగొట్టుకుని నష్టపోతూ ఉంది. ఇప్పుడు మిలిటరీ వాళ్ళు పాడే బాధ ఏంటో తెలుసా? మేమేమో అక్కడ మిమ్మల్ని కాపాడడానికి మీకోసం ప్రాణాలు పెడుతుంటే మీరు పనికి మాలిన కారణాల కోసం మీ ప్రాణాలు తీసుకుంటున్నారు, మీకు అసలు జ్ఞానం ఉందా అనే మాట వాళ్ళు అడగాల్సి వస్తుంది. అంటే లోపల నుండి వచ్చే శత్రువు మరి ప్రమాదకరం. ఎందుకంటే వాడు బయట కనబడ్డు, లోపలే ఉండి చాలా పెద్ద నష్టాన్ని తీసుకుని వస్తాడు. స్లో పాయిజన్ అంటాం, తెలుసు కదా? స్లో పాయిజన్ అనేది మరణం వెంటనే తీసుకుని రాదట. అది మెల్లమెల్లగా మన జీవితం మీద ప్రభావాన్ని చూపించి మరణానికి మనల్ని తీసుకుని వెళ్తుంది అన్నమాట. ఈ దేశంలో ఏవైతే గొడవలు, కలహములు, అనవసరమైన కారణాలకి విభేదాలు జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు దేశాన్ని నష్టము చేయటానికి స్లో పాయిజన్ లాగా దేశం అంతా పాకుతూ ఉన్నాయి. అనవసరమైన హేతుబద్ధ కారణాలు అన్నమాట అవి. అలాగే ఇప్పుడు మన జీవితంలో కూడా సాతాను నుండి దేవుడు మనకు ఒక స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఏ స్వాతంత్రం మనకు అనుగ్రహింపబడిందో ఈరోజు మనం దాన్ని కాపాడుకోకుండా అనవసరమైన వాటి కొరకు పోగొట్టుకుంటున్నాము. అవునా? ఈరోజు ఆలోచన చేయండి, నిజంగా మనము దేవుడు అనుగ్రహించిన స్వాతంత్రంలో మనం నిలిచి ఉన్నామంటారా? నేను ఇంకా దేనికి బందీగా లేనండి, అన్ని విషయాల్లో నేను స్వాతంత్రతను పొందాను అనే మాట మనం చెప్పగలుగుతామా? చెప్పలేం. నాకు ఇంకా సంపూర్ణ స్వాతంత్రం దొరకలేదు. ఎలా దొరకలేదు, ఎందుకు దొరకలేదు అని అంటే, మనం ఇంకా కొన్ని విషయాల్లో బందీలుగానే ఉన్నాం. ఎలా చెప్పగలుగుతున్నాం మనము అని అంటే,
ప్రతిరోజు మనం దేవునికి ఇవ్వవలసిన ప్రాముఖ్యతలో ఆ సమయాన్ని మనం దొంగిలిస్తున్నామనంటే ఇప్పుడు మనం ఇంకొక దానికి బందీలుగా ఉన్నామనే కదా అర్థం. దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నాము అని అంటే దానికంటే ప్రాముఖ్యమైనది ఇంకేదో ఉన్నది అని మనం అనుకుంటున్నాం. అంటే మన సమయాన్ని దేవునికి కూడా ఇవ్వకుండా దొంగిలించేసి ఇతరమైన వాటిలో మనం బందీలుగా ఉండిపోతున్నాం. మరి దేవునిలో మనం స్వతంత్రంగా ఉండవలసిన వారము దేవునికే సమయం ఇవ్వలేకపోతున్నామనంటే మరి వేటి చేత బంధింపబడి ఉన్నాం మనం? ఏదో ఒక్కొక్క రకమైన బంధకం ఒక్కొక్కరికి. నిర్లక్ష్యం ఒక బంధకం, సోమరతనం ఇంకొక బంధకం, పాపపు వాంఛ ఇంకొక బంధకం. ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన బంధకం. కొంతమందికి ఏమో ఇతరులు ఏమనుకుంటారో అనే ఆలోచన, ఆ భయాన్ని కలిగించేది ఇంకొక బంధకం. కొంతమంది లోకాశలకు ఇంకొక బంధకం. ఇంకొక మంది లోకం ఆనందించే దాంట్లో మనం కూడా వెళ్ళి ఆనందించాలనేది ఒక బంధకం. ఒక్కొక్కరితో ఒక్కొక్క బంధకం. మనం అనుకుంటాం ఈ పెద్ద విషయాలు ఏం కాదులేండి అని అనుకుంటాం. ఏదైతే మనం చిన్నది అనుకుంటున్నామో ఈరోజు అదే మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది. ఎందుకనంటే పెద్దది అని అన్నాం అనుకోండి, మనం ముందే జాగ్రత్తలు తీసుకుని కాస్త మన జీవితాన్ని, మనకి ఇవ్వబడిన స్వాతంత్రాన్ని మనం సంరక్షించుకునే ప్రయత్నం చేస్తాం. చిన్నది అంటున్నాం చూసారా, ఆ చిన్నదన్న దగ్గరే మన నిర్లక్ష్యం కనబడుతుంది. ఆ నిర్లక్ష్యమే ఈరోజు మనకున్న స్వాతంత్రాన్ని మెల్లమెల్లగా అపహరించేస్తూ ఉంది. ఒకే రోజు మన భక్తి పోదండి, ఒకటే రోజు మనం దేవుని నుండి దూరం అయిపోం. అది మెల్లమెల్లగా మన జీవితంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ. కొన్ని రోజులు ఆల్టర్నేట్గా వస్తాం దేవుని మందిరాన్ని, ఒక వారం వస్తాం, ఇంకొక వారం మానేస్తాం. నేనేం దేవునికి దూరం అయిపోలేదులే అనుకుంటాం. అలా మెల్లమెల్లగా దేవుని సన్నిధినే మనం నిర్లక్ష్యం చేస్తాం. వాక్యం చదివే విషయంలో ఒక్కరోజు చదువుతాం, ఒకరోజు మానేస్తాం. ఒక్కరోజు కదా బైబిల్ చదవలేదు ఏమవుతుందిలే అని అనుకుంటాం. ఆ ఒక్కరోజు అనుకున్నది మెల్లమెల్లగా మన జీవితాన్ని నిర్లక్ష్యానికి నడిపిస్తూ ఉంటుంది. ఇలా ఎన్నో విషయాలలో మనలో ఉన్నటువంటి లోపాలు మనల్ని దేవుని నుండి దూరం చేసి మిగతా వాటి మీద మనల్ని బందీలుగా మార్చేస్తున్నాయి. మిగతా వాటి చేత మనం బందీలుగా మారిపోయాం. ఇప్పుడు యేసుప్రభు మనల్ని చూశాడు అనుకోండి, మిలిటరీ వాళ్ళు ఎలాగైతే దేశంలో ప్రజలు కొట్లాడుకుంటున్నటువంటి ఆ అల్పమైన కారణాలను చూసి వాళ్ళు బాధపడతారో, ఈరోజు మనము వ్యర్థమైన వాటికి లోబడిపోయి మన జీవితాన్ని పాడు చేసుకుంటూ మరలా ఆ దాస్యంలోనికి చిక్కుకుపోతున్న మనల్ని చూసినప్పుడు యేసుప్రభుకు కూడా అదే బాధ కలుగుతుందట. నాకున్న మహిమను నేను విడిచిపెట్టేసి, నాకున్నటువంటి ఆధిక్యతను నేను వదిలిపెట్టేసి, పాపపు శరీరాన్ని ధరించుకుని నన్ను నేను తగ్గించుకుని వచ్చి నేను వీళ్ళ కోసం ప్రాణత్యాగం చేస్తే నేను ఇచ్చిన స్వాతంత్రాన్ని కాపాడుకోకుండా వీరు మరలా వెళ్ళి అదే పాపపు బానిసత్వంలో ఆనందిస్తున్నారే అని యేసుప్రభు కూడా ఈరోజు మనల్ని చూసి దుఃఖించాల్సిన పరిస్థితి మన జీవితాల్లో ఉంది. కాదంటారా? పోనీ సరే నేను నేరారోపణ చేస్తున్నామని అనుకుందాం. పోనీ మీరు చెప్పండి, నేను స్వతంత్రునై ఉన్నానండి, నేను వేటి చేత బంధింపబడలేదు అని. అపోస్తలుడైన పౌలే అంటాడు. ఒక మాట మనం చదువుకుందాం. రోమపత్రిక 7వ అధ్యాయం చూడండి, 18-19 వచనాలు చదువుతున్నాను. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. పౌలు ఏమంటున్నాడు? పౌలు కూడా స్వతంత్రతను పొందినవాడే, రక్షణ పొందాడు. రక్షణ పొందిన తర్వాత ఆయన పరిచర్యలో ఉన్న తర్వాత కూడా పౌలు జీవితంలో ఇంకా ఒక సమస్య కనబడుతుందట. ఆరంభ దినాలలో పౌలు పలికినటువంటి మాటలు అన్నమాట. రోమా సంఘానికి పత్రికను రాస్తూ, అయ్యా నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో దాన్ని నేను చేయలేకపోతున్నాను. మేలు చేయవలసిన వాడని నేను, కానీ మేలు చేయకుండా కీడే నేను చేస్తున్నాను. ఎంత ప్రయత్నించినా నా వలన నేను ఆశించినది జరగట్లేదు, నేను చేయకూడదు అనుకున్నదే చేసేస్తున్నాను నా జీవితంలో అని చెప్పి పౌలు తనలో ఉన్న సమస్యను వ్యక్తపరుస్తున్నాడు అన్నమాట. మరి ఈరోజు పౌలే అంటున్నాడు, ఒక నియమము నన్ను బంధించే ప్రయత్నం చేస్తుంది కనుక నేను చేయగలిగినది, అంటే నేను చేయాలనుకున్నది నేను చేయలేకపోతున్నాను అని. మరి ఈరోజు మనం అనగలుగుతామా నేను స్వతంత్రునై ఉన్నాను, ఏ పాపము చేత నేను బంధించబడలేదని? మరి ఇంత మంచి స్వాతంత్రం దేవుడు మనకు అనుగ్రహించిన తర్వాత కూడా మరలా వెళ్ళి మనం పాపంలో ఆనందించామనుకోండి, దేవునికి అది బాధను కలుగు చేయదా? పందికి ఒక స్వభావం ఉంటుందట. దాన్ని తీసుకుని వచ్చి శుభ్రంగా సబ్బు పెట్టి
దాన్ని నీట్గా కడిగి శుద్ధి చేసి దానికి తెల్లని బట్టలేసి మీరు తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టండి, మళ్ళీ ఎక్కడికి పరిగెడుతుంది అది? దానికి రెగ్యులర్ ప్లేస్ ఒకటి ఉంటుంది, ఆడనే బాగుంటుంది, దానికి అక్కడనే ఆనందం అనిపిస్తుంది, అక్కడే సంతోషం అనమే. మీరు సింహాసనం మీద కూర్చోబెట్టే దాని వాల్యూ దానికి తెలియదు, దానికి ఆ మురుగుంట అంటేనే ప్రాణం, అక్కడనే దానికి సంతృప్తి అనిపిస్తుంది. దానికి అక్కడ పొద్దునుండి సాయంత్రం దాకా వదిలేసినా కూడా దాంట్లో పొరలాడుతూనే ఉంటుంది. మీరు ఎన్నిసార్లు తీసుకొచ్చి దాన్ని కడిగి స్నానం చేయించి దానికి పౌడర్ కొట్టినా మళ్ళా వెళ్ళి అక్కడనే పడుకుంటుంది. ఈరోజు మన జీవితాలు కూడా ఆ స్వభావానికే ఆకర్షింపబడుతున్నాయట. మనల్ని కూడా యేసు ప్రభు ఆ పాపపు బంధకాల్లో నుండి విడిపించి మనల్ని పరిశుద్ధపరిచి వాక్యం అనే ఉదక స్నానము చేత మనల్ని నీతిమంతులుగా మార్చినా మరలా మనం ఎక్కడికి వెళ్ళి ఆనందించాలనుకుంటున్నాం? మరలా అదే పాపంలోనికి వెళ్ళి ఆనందించాలనుకుంటున్నాం. మనం విసిగిపోతాం. మనం చేసినటువంటి ప్రయత్నాలకి మన పొరుగువారు మాట వినకపోతే మనము విసుగొచ్చి వదిలిపెట్టేస్తాం. కానీ యేసు ప్రభు ఇప్పటికీ ఇంకా మనల్ని శుద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆయన ఇంకా మన విషయంలో ఆయన పోరాడుతూనే ఉన్నాడు. అయ్యో వీళ్ళు బాగుపడాలి, వీళ్ళకి ఇంకా సంపూర్ణంగా వాళ్ళు విమోచన పొందాలి, వారిలో ఉన్న పాపపు నియమమును వారు జయించగలగాలని యేసు ప్రభు మనల్ని విమోచనలోనికి నడిపించడానికి స్టిల్ ఇప్పటికీ కూడా ఆయన ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ నేను అంటాను, ఆయన ప్రయాసము మన జీవితాల్లో వ్యర్థమైపోతున్నందుకు ఎంత గాయము బాధ ఆయన జీవితాల్లో కలిగి ఉంటాయో ఆలోచన చేయండి. అందుకే అంటున్నాను, ప్రతి విశ్వాసి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుండా జాగ్రత్తను కలిగి ఉండే ప్రయత్నం చేయాలి. స్వాతంత్ర సమర యోధులు పోరాటం చేశారు, వారి బాధ్యతను వారు నెరవేర్చేశారు. ఇప్పుడు నెక్స్ట్ దేశాన్ని కాపాడుకోవలసిన బాధ్యత దేశ పౌరుల మీద ఆధారపడి ఉంది. అలాగే యేసు ప్రభు మన పాపముకు విమోచన కలిగే విషయంలో ఆయన చేయాల్సిన పని ఆయన చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ పాపంలో పడిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. ఇంకెవరో వచ్చి మరలా మనల్ని కాపాడరు. నీకు నువ్వే నీ జీవితాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. మనకు మనమే సరిహద్దులను ఏర్పాటు చేసుకోవాలి. ఏది మన జీవితానికి నష్టాన్ని కలుగు చేస్తుందో తెలుసు కనుక దాని విషయంలో దూరంగా ఉండడానికి మనం ప్రయత్నాలు చేయాలి. మనమే నిర్లక్ష్యంగా ఉంటే, మనమే వాటిలో ఆనందించడానికి పరుగులు పెడతా ఉంటే ఇక ఎవరు మనల్ని ఆపగలుగుతారు? ఎవరు దాంట్లో నుండి మనల్ని విడిపించగలుగుతారు? ఎవరు అందులో పడిపోకుండా మనల్ని తప్పించగలుగుతారు? ఆలోచన చేయండి. అందుకే ఈరోజు మన జీవితంలో ఆ పాపపు దాస్యమును కాడి క్రింద మరలా చిక్కుకోకుండా మన జీవితాల్ని సంరక్షించుకునే ప్రయత్నాన్ని ఈరోజు మనం చేయకపోతే మరలా మన స్వాతంత్రాన్ని మనం కోల్పోయే ప్రమాదం ఉంది అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. హల్లెలూయా. అయితే ఇంకొక విషయం ఏంటనంటే, మన జీవితంలో ఏదైతే స్వాతంత్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడో దాని విషయంలో మరొక ప్రయత్నాన్ని కూడా మనం ఆరంభించగలగాలట. ఏంటా ప్రయత్నం అని అంటే, మనలో ఏదైతే మనల్ని బంధించటానికి ప్రయత్నం చేస్తుందో దానిని గుర్తుపట్టగలిగేటువంటి ప్రయత్నాన్ని మనం చేయగలగాలి. మీరు మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఎందుకు చిక్కుపోతాం? శత్రువు మనల్ని బంధించే ప్రయత్నం చేస్తున్నాడు కనుక. ఈరోజు మన జీవితంలో కూడా మనలో ఉన్నటువంటి నియమమును మనం కంప్లీట్గా తీసేయలేం. ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం కలిగింది కదా అని చెప్పి ఇక శత్రువు లేడు అందామా? శత్రువు లేడు అందామా? శత్రువు లేకపోతే మిలిటరీ వాళ్ళు అక్కడ కావలి గాయాల్సిన అవసరం లేనే లేదు. వాళ్ళు అక్కడ ప్రాణాలను పోగొట్టుకునేటువంటి పరిస్థితి రానే రాదు. శత్రువు నుండి విడుదల పొందాం, కానీ శత్రువే లేకుండా మన జీవితాల్లో విమోచన పొందలేదు. శత్రువు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు దేశంలోనికి చొరబడడానికి. అందుకే కావలి వారు కావలి కాస్తూ ఉన్నారట. అలాగే పాపము పైన దేవుడు మనకి విజయమును అనుగ్రహించాడు, కానీ పాపమే లేకుండా చేయలేదు. అపోస్తలుడైన పౌలు అంటున్న మాట ఏంటి? నా శరీరములో ఒక నియమం ఉంది, ఒక పాపపు నియమం ఉంది, అది మరలా నన్ను బంధించే ప్రయత్నం చేస్తుంది. అందుకే మేలు చేయగోరియు కూడా మేలు చేయలేక నేను కీడే చేసేస్తున్నాను అని అంటున్నాడు పౌలు. ఇప్పుడు మనము రక్షింపబడ్డాం, పాపము పైన విజయమును పొందాం. అంత మాత్రాన్ని ఇప్పుడు మనలో పాపపు నియమం లేదందామా? ఉంది. ఉన్నది కాబట్టే మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దాన్ని చేయలేకపోతున్నాం, ఏది చేయకూడదు అనుకుంటున్నామో దాన్ని చేస్తున్నాం. అంతే కదా?
అబద్ధం ఆడకూడదని మన అందరికీ ఆశ ఉంది. అబద్ధం మాట్లాడాలని ఆశ ఉంది ఎవరికైనా? ఎవరికి లేదు కదా. ఒకవేళ ఉన్నా చెప్పర్లేండి ఇక్కడ, కానీ మామూలుగా లేదని అనుకుందాం. అబద్ధం మాట్లాడాలని ఆశ ఎవరికి లేదు ఇక్కడ. అయినా మాట్లాడుతున్నామా లేదా? అబద్ధం మాట్లాడడానికి మనం ఏమైనా ముందు ప్రిపరేషన్లో ఉంటామా? ప్రిపరేషన్స్ ఉండవు. అబద్ధం టక్కన వచ్చేస్తుంది మన నోటికి. నిజం చెప్పాలంటేనే ప్రిపరేషన్ ఉండాలి. ఎందుకనంటే ఇప్పుడు నిజం చెప్తే ఏం రిజల్ట్ వస్తుందో, వాళ్ళు ఏమంటారో, ఏం మాట్లాడతారో, లేకపోతే ఏం సమస్యలు ఏర్పడతాయో. నిజం చెప్పడానికి 100 ఆలోచనలు, అబద్ధం చెప్పడానికి ఎప్పుడైనా 100 ఆలోచనలు వస్తాయా? తప్పని వస్తుంది నోట్లోంచి. ఎందుకు మరి ఏదో నోట్లో దాచుకున్నట్టే ఉంటుంది ఎప్పుడు కూడా. అది రెడీగా ఉంటుంది అనమాట. చాక్లెట్ తిన్నావా అంటే తిన్నానని చెప్పడానికి చాలా టైం పడుతుంది, తినలేదని చెప్పడానికి పెద్ద టైం ఏం పడుతుంది, 1 సెకండ్లో వచ్చేస్తుంది. అంటే స్టిల్ ఇప్పటికీ కూడా మన జీవితంలో అబద్ధములు మన పెదాల మీదనే ఉన్నాయి. చాలా సింపుల్గా మనం మాట్లాడేస్తున్నాం. ఎందుకు? ఆశ ఉంది నా నోటిని కాపాడుకోవాలని. బట్ కొన్ని సమస్యల్లో ఆ ఆశను కూడా జయించి, అంటే ఆ పాపపు నియమము మన మీద ప్రభావాన్ని చూపిస్తుంది అన్నమాట. ఏది చేయకూడదు అనుకుంటున్నామో అది చేసేస్తున్నాం. వేటికి దూరంగా ఉండాలనుకుంటున్నామో వాటికి మనం ఆకర్షితులం అయిపోతున్నాం. వాటి వలన మనం బంధింపబడుతున్నాం. ఎందుకనంటే మనలో ఉన్న పాపపు నియమము మన మీద పెత్తనం చేసే ప్రయత్నం చేస్తుందట. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటనంటే ఆ శత్రువు మరలా మనల్ని బంధించకుండాన్నట్లుగా మన జీవితాల్ని మనం బలపరుచుకునే ప్రయత్నం చేయాలి. మిలిటరీ సైన్యం ఎంత స్ట్రాంగ్గా ఉంటారో శత్రువుని అంత సులభంగా గెలవగలుగుతారు. ఇప్పుడు అందుకే గవర్నమెంట్ చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఆయుధాలని సిద్ధం చేసే విషయంలో కానీ, మిలిటరీ ఫోర్స్ని డెవలప్ చేసే విషయంలో కానీ, యుద్ధ విమానాలను కొనుక్కుని రావడం, మంచి మంచి టెక్నాలజీని దాంట్లో ఏర్పాటు చేయడం, ఇలా దేశ భద్రత కోసం గవర్నమెంట్ వాళ్ళు చాలా రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్ని ఏర్పాట్లు చేసినా అల్టిమేట్గా వాళ్ళ గోల్ ఏంటి? శత్రువు మనల్ని మరలా బంధించకుండా జాగ్రత్తలు తీసుకోవడమే. సేమ్ ఇప్పుడు మనం చేయాల్సిన పని కూడా అదే. ఒకసారిగా స్వతంత్రత దొరికింది కదా అని చెప్పి రెక్కలెగరేసుకుంటే ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతానంటే కుదరదు. శత్రువు మరలా పొంచి ఉన్నాడు మనల్ని బంధించడానికి. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటనంటే మనల్ని మనం బలపరుచుకునే ప్రయత్నం చేయాలట. ఎలా బలపరుచుకోవాలి అనంటే శత్రువు బలమంతటి మీద మనకి అధికారము దొరుకున్నట్లుగా, శత్రువుని మనము సంపూర్ణంగా జయించగలుగునట్లుగా అట్టి బలాన్ని మనం సంపాదించుకోగలగాలి. పాపపు నియమం మీద మనం విజయమును పొందాలి. ఇదే పౌలు చివర్లో మాట్లాడిన మాట ఏంటి? నా మనస్సాక్షి నా మీద నేరారోపణ చేయదు అని అన్నాడు. అంటే పౌలు ఒకప్పుడు చిన్న చిన్న విషయాలకే బంధింపబడిపోయిన వాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? వాటిని నేను జయించాను, నా మనస్సాక్షి కూడా నా మీద ఇప్పుడు నేరారోపణ చేయట్లేదు. మరొక చోట అంటాడు, నేను దేని చేత లోబరుచుకొనబడనోళ్ళను, ఏ ఆలోచనలు నన్ను బంధించడానికి ప్రయత్నిస్తున్నాయో వాటన్నిటిని నేను అణిచివేసి నన్ను నేను అభివృద్ధి చేసుకుంటున్నాను అని పౌలు సాక్ష్యం పలికాడు. ఈరోజు మనం కూడా అట్టి సాక్ష్యమును పలకగలిగిన స్థాయికి మనం రావాలట. అలా రావాలంటే ఎక్కడెక్కడ మనం బలహీనులంగా ఉన్నామో, వేటిలో మనం తొందరగా శత్రువుకి లోబడిపోతున్నామో అక్కడ మన జీవితాల్ని బలపరుచుకోగలిగితే ఆ దాస్యమును కాడి క్రింద మళ్ళా మనం చిక్కిపోకుండా మన జీవితాల్ని మనం కాపాడుకోగలిగిన వారం అవుతాం. అందరిది ఒకటే సమస్య కాదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన బలహీనత ఉంటుంది. ఎవరి బలహీనత ఏంటో అక్కడ మనం బలపరుచుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం శత్రువు పైన విజయం పొందగలుగుతాం, శత్రువుని జయించగలుగుతాం, మన స్వాతంత్రాన్ని మనం కాపాడుకోగలుగుతాం. ఇజ్రాయెల్ జీవితంలో వారు ఆరంభంలో ఉన్నప్పుడు దేవుడే వారికి సంరక్షకునిగా నిలబడి ఆ శత్రువు నుండి వారిని విడిపించాడు. తర్వాత కాలంలో వాళ్ళకి యుద్ధాలు అలవాటైన తర్వాత ఇక వాళ్ళు పోరాడుతూ దేవుని సహాయం చేత వారు గెలవగలిగారు. ఇప్పుడు మన జీవితంలో కూడా మొదటిసారి దేవుడే మనకి స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. ఇప్పుడు దాన్ని కాపాడుకునే విషయంలో మన ప్రయత్నం మనం చేయాలి. ఆ ప్రయత్నంలో దేవుని సహాయాన్ని కూడా మనము కోరుకోగలగాలి. నేను బాగానే ఉన్నాను అని గురుడితనంతో బ్రతికితే మన జీవితాలు ఎప్పటికీ బాగుపడం. లేదు నేను బలహీనుడనై ఉన్నానని మేలుకొలుపుతో మనం ఆలోచన చేయగలిగితే ఇప్పటికైనా మన జీవితాలు బాగుపడతాయి. స్టిల్ ఇంకా మనం ఎంత అజ్ఞానములు, ఎంత నిర్లక్ష్యంగా ఉన్నామంటే దేవుని పట్ల కానీ దేవుని కార్యక్రమాల పట్ల కానీ ఆసక్తి లేని స్థితిలో మనం ఉన్నాం. ఇప్పుడు యథార్థంగా ఆలోచన, అసలు నేను చర్చికి ఎందుకు రావట్లేదని ఒక ప్రశ్న వేసుకుంటే దానికి ఏమైనా ఒక మంచి కారణం దొరికితే నాకు చెప్పండి. వాక్యము ప్రార్థన ఎందుకు చేయట్లేదు అని అంటే దానికి ఒక మంచి కారణం ఏదైనా ఉంటే చెప్పండి.
ఏముండవు. అనవసరమైనటువంటి సమయ వృధా అనేది మన జీవితంలో జరుగుతుంది కనుక మన జీవితంలో ప్రాముఖ్యమైన వాటికి మనం సమయం ఇవ్వలేకపోతూ ఉన్నాం. దయచేసి ఈరోజు వాటిలో నుండి బయటకు వద్దాం. దేవుడు లేకుండా మన జీవితంలో ఏది చేయలేం. అందుకే మనము ఈ పాపపు బంధకాల్లో నుండి విజయమును పొందిన వారమై దేవునికి సన్నిహితులుగా మారితే మన జీవితంలో గొప్ప స్వాతంత్రాన్ని మనం అనుభవించగలుగుతాం. దేశం విషయంలో మనకు స్వాతంత్రం కలిగింది, దానికి సంతోషిస్తున్నాం. అయితే మన సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే మన పాపపు నియమం పైన కూడా మనం విజయం పొందగలిగితే అప్పుడు మన జీవితంలో సంపూర్ణమైన సంతోషాన్ని, ఆ స్వాతంత్రాన్ని మనం అనుభవించగలిగిన వారమా. ఒక చోట గెలిచాం, బట్ ఇంకొక చోట ఓడిపోతున్నాం. ఇక్కడ కూడా మనం గెలవగలిగితే ఆ జీవితం ఇంకెంత అద్భుతంగా ఉంటుందో ఆలోచన చేయండి. ఇక్కడ కూడా మనము వీరోచితమైన స్థాయిలో నిలబడగలిగితే అది ఇంకెంత ఘనమైనదిగా ఉంటుందో ఆలోచన చేయండి. అందుకే యేసుప్రభు మనకు తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటంటే పాపము పైన కూడా మీరు పోరాటం చేయాలి, పాపము నియమమును కూడా మీరు గెలవగలగాలి, అక్కడ కూడా మీరు బలవంతులై దాన్ని అణిచివేయగలగాలి. అది దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆజ్ఞ. సో ఈరోజు మనము ఎక్కడెక్కడ బలహీనులమై లోబడిపోతున్నామో ఆ విషయంలో పోరాడి గెలవటానికి దేవుని సహాయాన్ని మనం అడుగుదాం. మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తల్ల వంచి కళ్ళు మూసుకుని